మాది పల్లకాడు గ్రామం వట్టిచెరుకు మండలం గుంటూరు. మేము పార్టీ ఎంతో అభిమానంగా పెట్టుకున్నామండి, జనసేన జెండా. రాత్రి 11 ఆ టైంలో గ్లాస్ పగలగొట్టి పడింది. మా బాబాయ్ చూసింది కూడా. మా బాబు చూసి వచ్చి చెప్పాడు. మా బాబాయ్ దీనికి నెమ్మదిగా నిలబడ్డాడు. ఫోన్ చేసి చెప్పాము, ఇట్లా జరిగింది బాబాయ్ అంటే, నైట్ టైం మనం ఏం చేయలేముందమ్మా, రేపు పొద్దున్న చూసుకుందాం అన్నాం. పొద్దున్నే లేచి మార్నింగ్ అందరికీ చెప్పాము, చెప్పాల్సిన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరికీ చెప్పాము. వచ్చి చూశారు. దానికి పరిష్కారం ఏదో మీరు చెయ్యండి. మేము అది ఎంతో ఆడవాళ్ళమి, ఇళ్ళలో ఉండే ఆడవాళ్ళం బయటకు వచ్చి అభిమానం కొద్దీ రూపాయి భోగేసుకొని కూలి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని పెట్టుకున్నాం గ్లాస్. అది దాంతో పార్టీతో ఏమొచ్చిందండి? మేము పార్టీ పరంగా ఏ పరంగా పెట్టుకోవాలి, అభిమానంగా పెట్టుకున్న దాన్ని అట్లా నాశనం చేశారు. చూసి మీరే మాకు న్యాయం చేయాలి. దీన్ని మటుకు ఇట్లా వదిలేస్తే మటుకు మాకు చాలా అన్యాయం. ఒకసారి బ్యానర్ కూడా తగలబెట్టారు. వచ్చి పనిమాల దగ్గరకు వచ్చి బ్యానర్ తగలబెట్టారు. సరే అప్పుడు పొరపాటు అని వదిలేసాం. మళ్ళీ ఇది రెండోసారి ఇట్లా జరగటం. మీరు తగు చర్య తీసుకుంటేనే మేము చెప్పగలుగుతాం. ఇక అంతకుమించి మేము చెప్పేది ఏం లేదు. మెదకుండా ఉండాలని ఊరి మీద అని చెప్పలేమండి. ఇది ఊరు ఎప్పటి నుంచో కలిసే ఉంటున్నాం. ఇది కొత్తగా పెట్టింది కాబట్టి అనుమానం అనేది మేము చెప్పలేము. కాకపోతే ఇక్కడ జరిగింది ఏదో రాత్రి ఏదో సరదాగా ఉన్నారు, అది జరిగినా ఇది జరిగింది. అది ఇదే అని కారణం అని మేము చెప్పలేము. కాకపోతే బయట వాళ్ళు ఎవరు చేయరు కండి, ప్రత్యేకంగా పని కట్టుకొని ఎవరు చేయరు, ఊళ్ళో వాళ్ళే. అది లాగండి ఎవరు ఫలానా అని తెలియాలి. తెలియకపోతే మటుకు బాగోదు. ఇక్కడితో ఆగదు. ఇది రెండోసారి. ఒకసారి అయితే ఏమోలే వదిలేసేయచ్చు. ఇది రెండోసారి జరిగింది. అదొక్కటి గుర్తు పెట్టుకొని ఫలానా అని చెప్పదు. ఇంటప్పుడు జరిగింది, మేము చూడలేదుగా. ఆ టైంలో పిల్లలు ఏదో సరదాగా బయటకు వచ్చి తిన్నాక బయటకు తిరుగుదామని చూసి చెప్పాను.